మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ సమాజానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి కొరచ మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ అడ్డు అదుపు లేని ఒక భాషను వినియోగిస్తూ ఇవాళ గౌరవ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ గత సంవత్సరన్నర కాలంగా ఏ రకంగా వ్యవహరించిందో చూస్తూ వచ్చాం. పరాకాష్ఠగా 12వ తారీఖు నాడు ఒక ప్రభుత్వ సమావేశంలో, అది కూడా నిరుద్యోగులకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ యొక్క నియామకాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కోసం అని చెప్పని రవీంద్ర భారతిలో ఒక అఫీషియల్ మీటింగ్ కండక్ట్ చేస్తే, ఆ మీటింగ్లో తగుదనమ్మా అని చెప్పని కేసీఆర్ గారిని అత్యంత హేయమైనటువంటి ఒక రీతిలో, సభ్య సమాజం గర్హించేటువంటి ఒక రీతిలో వారిని తూలినాటం జరిగింది. ఆయన ఏమన్నారో ఒక్కసారి నేను తెలంగాణ సమాజం ఒక్కసారి వినాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట. నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఒక మేధావులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, కార్మికులను, కర్షకులను 50 మంది బుద్ధిజీవులందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసి, ఒక్కసారి ఈ వీడియోలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాటల యొక్క అర్థం, ఈ మాటల వెనుక ఉన్న ఒక కుట్ర ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలవోకగా మాట్లాడిన మాటలు కావు. దీనికంటే ముందు, ఇది రికార్డులో లేదు, దీనికంటే ముందు మీరు యూట్యూబ్లో కొడితే కనబడుతుంది. ఎవరో ఒక ఎమ్మెల్యే పక్కనున్న ఆయన చెప్పిండట, స్ట్రెచర్ గురించి మాట్లాడుతుంటే స్ట్రెచర్ మీద పడ్డాడు, స్ట్రెచర్ నుంచి ఆయన మార్చురికి పోతాడు అని చెప్పని ఒక ఎమ్మెల్యే అన్నాడు అని చెప్పని అంటే, వీళ్ళిద్దరు, ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, అది రేవంత్ రెడ్డి గారి నోట్లో నుంచే వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే కలిసి ఏమైనా కేసీఆర్ గారిని హత్య చేయాలని చెప్పని కుట్ర బంతున్నారా, లేకపోతే ఆయనకి ఏమైనా ప్రమాదం కలిగించాలని చెప్పని కుట్ర బంతున్నారా అని చెప్పని మేము అనుమానం వ్యక్తీకరిస్తా ఉన్నాం. ఎందుకంటే యాజ్ పర్ లా ఎవరి శరీరం మార్చురికి పోతుంది? మామూలుగా ఇక్కడ ఇండ్లలో డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ రాజు అని చెప్పని డాక్టర్ ఉన్నాడు, అడిగితే చెప్తాడు ఎనీ డాక్టర్ కెన్ ఆల్సో సే. ఎవరి బాడీ డాక్టర్కి పోతుంది, మార్చురికి పోతుంది? అన్యాచురల్ డెత్ అయితేనో, మెడికో లీగల్ కేసుల్లో ఏదైనా ప్రమాదం వచ్చి రోడ్ల మీద ప్రమాదాలు చనిపోతేనో, ఇంకా ఏదైనా అంటే అన్యాచురల్ డెత్స్ కావచ్చు, మెడికో లీగల్ కేసెస్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లలో ఎవరైనా జ్యుడిషియల్ డెత్ అయితేనో, లేకపోతే అన్క్లెయిమ్డ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఎక్కడైనా రోడ్ల మీద కనబడ్డట్టయితే ఆ శరీరాలను మాత్రమే మనం మార్చురీకి తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణకు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని పట్టుకొని మార్చురీకి పోతాడు అని చెప్పారన్నాడు. ఎట్లా మార్చురీకి పోతాడు కేసీఆర్ గారి శరీరం చెప్పండి? అంటే రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రపూరితంగా కేసీఆర్ గారికి ప్రమాదం చేకూర్చాలనే ఒక ప్రయత్నం చేస్తుండా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది. దీనిపైన వెంటనే విచారణ జరపవలసిన అవసరం ఉంది. అడ్డు అదుపు లేనట్టు ఒక భాషతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని ఎట్లా తిట్టిండో అది కూడా మీకు ఒకసారి వినిపిస్తా. తర్వాత ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. ఆఖరికి వాళ్ళ మార్చురీ అని చెప్పనే పదం వాడుతూ ఉన్నాడు. మార్చురీ అంటే ఇట్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా, సిఆర్పిసి ప్రకారంగా, భారతీయ న్యాయ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వారు మాట్లాడిన, ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడిన మాటలు ఇవి క్రిమినల్ ఇన్ నేచర్, కాన్స్పిరసీని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారికి కూడా ప్రమాదం ఏమైనా తలపెట్టపోతున్నాడా అని చెప్పని వాళ్ళ అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే సంవత్సరన్నర కాలంగా చేతగాని రీతిలో ఒక అసమర్థతతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ
ఏ పరిపాలన చేతగాట్లేదు, పరిపాలనపై పట్టు రావట్లేదు, సంపద సృష్టించలేకపోతున్నాడు, తర్వాత ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నాడు. విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అసెంబ్లీ వేదికగా బయట ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఒక ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారిని నేను మార్చురీకి పంపిస్తా అని చెప్పని ఒక ఔచిత్యానికి ఇవాళ దిగజారిండు అంటే రేవంత్ రెడ్డికి ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హతే లేదు. సిగ్గు ఎగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, 50-55 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ జీవితం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అన్ని రకాలైనటువంటి ఒక రీతుల్లో మంచి చెడు ఎత్తు పల్లాలు అన్నీ చూసినట్టు ఒక వ్యక్తి, కేంద్రంలో పదవులు, రాష్ట్రంలో పదవులు, రకరకాలైనటువంటి ఒక పరిస్థితులను అవగాహన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా స్టేచర్ రాలేదు అని చెప్పని అన్నాడు ఆయన. స్టేచర్ రాలేదు అంటే ఎందుకు స్టేచర్ రాలేదో ఆలోచించి వాళ్ళ నువ్వు స్టేచర్ రాలేదు అంటే ఎందుకు స్టేచర్ రాలేదు ఆలోచించకుండా స్టేచర్ అంటే స్ట్రెచర్ అంటావు, స్ట్రెచర్ అంటే మార్చురీ అని చెప్పని కేసీఆర్ గారిని చంపేటువంటి ఒక రీతిలో నువ్వు మాట్లాడితే న్యాయమా రేవంత్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి అర్హుడువా? నువ్వు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నావని మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ సహచర మంత్రి చెప్పిండు. లేకపోతే తర్వాత నీ ముఖ్యమంత్రి పదవి కూడా కొనుక్కొచ్చుకున్నావేమో ఇంకా వాళ్లే చెప్తా ఉన్నారు, ఇవాళ కోడే కూస్తా ఉన్నారు. స్టేచర్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ బై విత్ ద మనీ. స్టేచర్ అనేటువంటిది డబ్బుతో కొనేది కాదు రేవంత్ రెడ్డి. ప్రజలకు సేవలు చేస్తే, ప్రజల కోసం త్యాగం చేస్తే, ప్రజా ఉద్యమాలలో భాగస్వాములైతే స్టేచర్ పెరుగుతుంది. కానీ సీఎం కుర్చీలు కొనుక్కున్నట్టుగానో లేకపోతే పీసీసీ అధ్యక్ష పదవులు కొనుక్కున్నట్టుగానో స్టేచర్ అనేది కొనుక్కోలేవు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ నీకు స్టేచరే ఉంటే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి, నీకు నిజంగానే స్టేచర్ ఉన్నట్టయితే నువ్వు ఇవాళ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? చిన్న నిర్ణయాలకు కూడా నువ్వు ఢిల్లీకి గులాం లెక్క ఎందుకు పనిచేస్తా ఉన్నావు? నీకు స్టేచర్ లేదు కాబట్టే, నీకు నిర్ణయం తీసుకునేటువంటి ఒక సహేతుకత లేదు కాబట్టే, విఘ్నత బుద్ధి జ్ఞానం లేదు కాబట్టే ఢిల్లీ వాళ్ళు చెవులు బట్టి నిన్ను ఢిల్లీకి పిలుస్తా ఉన్నారు. ఇప్పటికి 50-20 సార్లు తిరిగినావు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ యూ హ్యావ్ నో స్టేచర్, యూ హ్యావ్ నో విజ్డమ్, యూ హ్యావ్ నో విజన్ టు రన్ ద స్టేట్. కుర్చీలు చాలా మంది ఎవరు ఢిల్లీ వాళ్ళు తోలుబొమ్మ లెక్క సీల్ కవర్ ఇస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ కుర్చీలో కూర్చున్న తర్వాతనైనా నీ బుద్ధి మార్చుకోవైతివి. ఇవాళ ఆఖరికి ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు మా ముఖ్యమంత్రి వాళ్ళను నువ్వు అంటా ఉన్నావు, నీ స్పీచ్లోనే నువ్వు అన్నావు మనిషికి స్టేచర్ ఉండదట, మనుషులకు కూడా స్టేచర్ ఉంటుంది. విఘ్నతతో వ్యవహరిస్తే వ్యక్తులు కూడా ఏ పదవుల్లో లేనటువంటి వాళ్ళకు కూడా స్టేచర్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక లక్షలాది మంది స్టేచర్ లేదా? నేను మాట్లాడుతున్న ఈ మాట వినేటువంటి లక్షలాది మంది తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు స్టేచర్ లేదా? ఉంటుంది. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి స్టేచర్ ఉంటుంది. కానీ నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నీకు ఇంకా పెద్ద స్టేచర్ ఉండాలి. ఏమంటా ఉన్నాడు? నాకు వ్యక్తులకు స్టేచర్ ఉండదు, కుర్చీకి స్టేచర్ ఉంటుంది కాబట్టి కుర్చీని గౌరవించాలంటాడు. గౌరవిస్తాం, కానీ కుర్చీ మీద కూర్చొని నువ్వు కోతి లెక్క వ్యవహరిస్తే నేను ఎట్లా? కనకపు సింహాసనం పైన శునకం కూర్చొని వ్యవహరించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వారి కుటుంబ సభ్యులను పట్టుకొని చిల్లర మల్లరగా మాట్లాడి విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్నట్టుగా నీకు స్టేచర్ ఎట్లొస్తుందో చెప్పండి దయచేసి మీరు. లెట్స్ హావ్ ఎ డిబేట్. ఒకసారి పబ్లిక్ అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని చర్చ చేద్దాం. ఎందుకు రేవంత్ రెడ్డి స్టేచర్ దిగజారుతుంది? నాకు బాధ అంత ఏంది అని అంటే కేసీఆర్ గారు ఏదో అక్కస్తో మాట్లాడలేము. రేవంత్ రెడ్డి నీకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు, టీవీ సాక్షిగా చెప్పినాడు. టీవీ 9లోకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే దాని సాక్షిగా చెప్పినాడు ముఖ్యమంత్రి సక్సెస్ కావాలా, నా బెస్ట్ విషెస్ అని చెప్పినాడు. నువ్వేం చెప్తా ఉన్నావు? ఆయన ఒక లీడర్ భాష మాట్లాడితే నువ్వు ఒక లోఫర్ భాష మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ హంతక భాష మాట్లాడుతున్నావు. న్యాయమా? ఆయన ఉద్దేశం ఒకటే, నువ్వు స్టేచర్ పెంచుకుంటే నీకు స్టేచర్ పెరిగితే తగ్గితే మాకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు వ్యక్తిగతంగా. కానీ ఆ కుర్చీ స్టేచర్ తక్కువది. ఇవాళ పెట్టుబడిదారులంతా, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఇవాళ మహారాష్ట్రకు పోతా ఉన్నారు, కర్ణాటకకు పోతా ఉన్నారు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోతా ఉన్నారు. పెట్టుబడులు రావట్లేవు. ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇవాళ పెన్షన్లు ఇస్తలేవు. నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయట్లేవు. నువ్వు ఇవాళ ఎక్కడికి ఏడ చూసినా నా దగ్గర డబ్బులు లేవు. మరి డబ్బులు లేవు అని చెప్పని మాట్లాడేటోడివి, ఆ డబ్బులు సృష్టించేట తెలివి లేనివాడివి, నీకు స్టేచర్ ఉందని చెప్పని ఎట్లా అనుకోవాలా స్టేచర్ ఉందని? కాబట్టి మేము ఇవాళ పెద్ద ఎత్తున వెరీ అబ్జెక్షనబుల్ కామెంట్స్ మేడ్ బై రేవంత్ రెడ్డి. గతంలో చాలా మాట్లాడింది, అది కూడా వినిపిస్తా ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తండ్రి లాంటి వయసు ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు అంత పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడతావు. ఆఖరికి చెడ్డీలు, లాగులు, మొడ్డీలు, పిర్రలు ఇట్లా మాట్లాడతారండి. ఈ భాష అండి ముఖ్యమంత్రి మాట్లాడే భాష. ఇట్లా మాట్లాడతాడు, మన స్టేచర్ ఉండాలంటాడు. ఎట్లా ఇస్తారండి చెప్పుడు జరా? ఏది పడుతుంది మాట్లాడటానికి స్టేచర్ ఉన్నట్ట? తాటిబొత్తల్లో కూర్చొని కళ్ళు తాగి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సెక్రటరియట్లో కూర్చుంటాడు.
లేకపోతే సారా కొట్టాలో కూర్చొని అడ్డమగిడ్డగా సారదాగి మాట్లాడుతూ ఉండు. మళ్ళీ నాకు స్టేచర్ లేదని చెప్పని ఎవరినంటే నన్ను స్టేచర్ లేదంటావా, నన్ను మార్చురికి పంపిస్తా అని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు. ఈ డిజర్వ్స్ టు బి పనిష్డ్. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇది. ఇన్సైటింగ్ ద వైలెన్స్. రెచ్చగొడతా ఉండి వాళ్ళ కేసీఆర్ గారి పైన. కాబట్టి మేము ఇవాళ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ కేసును ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసును దర్జు చేయటమైంది. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పోలీస్ వాళ్ళకు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడితే మాకేం బాధ లేకుండే ఇంతకుముందు, లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యేగా మాట్లాడితే బాధ లేకుండే. బట్ టుడే హీ సిట్టింగ్ ఆన్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని రక్షించవలసిన వాడు ఒక హోంమంత్రి పదవిని కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఇవాళ మార్చురీ అనేటువంటి ఒక మాటలు మాట్లాడి కొడతా తంతా సంపుతా అనేటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన పైన చర్యలు తీసుకోకపోతే పోలీస్ కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దయచేసి మీరు వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలా. యూ షుడ్ కాల్ హిమ్ అండ్ ఎంక్వైర్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దోస్ స్టేట్మెంట్స్. మార్చురీ అనే మాటకు వెనక ఉన్న అర్థం ఏంది? అదేమైనా రిటారికా, లేదు కాన్స్పిరసీ? దయచేసి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు ఈ కంప్లైంట్ని మేము ఇవాళ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో మా సోదరులు ఫిల్మ్నగర్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, తర్వాత మా కురువా విజయ్ కుమార్ గారు, స్వామి యాదవ్ గారు, తర్వాత రాజు గారు, ఇంకా చాలా మంది నాయకులంతా కూడా వచ్చి ఈరోజు దీన్ని ఇచ్చినారు. నేను ఒక్క విషయం తెలంగాణ సమాజానికి చివరిగా ఇది ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా. నిన్న మార్చురీ అంటాడు. మొబైల్ కూడా వినడానికి ఇష్టపడతలేవు భాష. రేవంత్ రెడ్డి బూతుల క్యాలెండర్ అని చెప్పని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. ఏ రోజు జనవరిలో ఏం మాట్లాడి, ఫిబ్రవరిలో ఏం మాట్లాడి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రతి నెల బూతు పురాణమే. ఈ దేశంలో ఇంతవరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. మళ్ళీ అటువంటి పెద్ద మనిషి స్టేచర్ గురించి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా, నవ్వితే దేంతో నవ్వాలో తెలియట్టుక పరిస్థితి. చేతులెత్తి నమస్కారం చేసి మేము డీజీపీ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎయిదర్ యూ కౌన్సిల్ రేవంత్ రెడ్డి టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ ఎ నాన్ సెన్స్ ఇన్ తెలంగాణ. ఈయనను చూసి అందరు పిల్లలు నేర్చుకుంటున్నారు అడమైన భాష. ఈ భాషనన్నా ఆపియండి, లేదు ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.